ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, ప్రియ రక్షక, ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునగల జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రియ రక్షకుడని యేసునామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, 117వ కీర్తన గ్రంథంలోనే అతి చిన్న కీర్తన కదా. అతి పెద్ద కీర్తన ఏది? 119వ కీర్తన. మరి 117వ కీర్తన అతి చిన్న కీర్తన అయినా కూడా అసలు కీర్తన గ్రంథానికి, బైబిల్ గ్రంథం అంతటికి కూడా ఆధారమైన కీర్తన అదే. కరెక్ట్గా బైబిల్ మధ్యలో ఓపెన్ చేస్తే 117 కాడ ఓపెన్ అయింది. బైబిల్కు సెంటర్ పాయింట్ అన్నమాట. బైబిల్కు మధ్యస్థంగా ఉన్నది, మొత్తం పుస్తకానికి మధ్యస్థంగా ఉన్నది అక్కడ. 117వ కీర్తనలో రాయబడ్డ సారాంశం ఏంటి? యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన కృపగల దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అండి? అందరి మీద ఆయన కృప ఉంటుంది. మంచి వాళ్ళ మీద ఉంటుంది, చెడ్డవారి మీద ఉంటుంది. సూర్యుడి వెలుగు సమస్త జనముల మీద ఎలా ప్రకాశిస్తుందో ఆయన నమ్మినోళ్ళ మీద ప్రకాశిస్తుంది, నమ్మనోళ్ళ మీద ప్రకాశిస్తుంది కదా. మంచివారికి ప్రకాశిస్తుంది, చెడ్డవారికి ప్రకాశిస్తుంది. ఆయన కృప అలా ఉంది కాబట్టి మనము రక్షణ పొందాం. మనం ఏమన్నా మంచి వాళ్ళమా? చిన్నప్పటి నుండి ఎన్ని కథలు పడలే, ఏదో ఒక సమయంలో యేసయ్య గురించి తెలుసుకొని రక్షణ పొందాం. మనం చెడ్డవారమైనప్పటికీ ఆయన కృప గొప్పది కాబట్టి ఆ కృపే మనల్ని రక్షించింది. ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన మనల్ని నమ్మాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను అన్నాడు. అదేంటంటే మనం అంత మంచి వాళ్ళమా? దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళ అంత మంచి వాళ్ళమా? లేకపోతే దేవుడు మనల్ని నమ్మేంత మంచి వాళ్ళమా? మరి ఏ రీతిగా దేవుని యొక్క విశ్వాస్యత మన మీద ఉన్నది? ఎందుకంటే మనం ఆయన పోలిక, మనం ఆయన స్వరూపం, ఆయన స్వభావంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన రక్షించకపోతే నశించి నరకంలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఆయన ఏం ఆశపడ్డాడంటే ఖచ్చితంగా వీళ్ళు నేను రక్షించాలి అని నశించిన దానిని వెదకి రక్షించుటకే ఆయన వచ్చాడు, మనల్ని రక్షించాడు. ఈ మందిరంలో ఈ రీతిగా కూర్చోబెట్టాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. 50వ కీర్తనలో మనం ఒక మాట చదివాం. ప్రారంభంలోనే అమ్మగారు వివరిస్తూ ఒక మాటను వివరిస్తూ ధ్యానించారు. ఏంటి ఆ మాట? సర్వలోక నివాసులారా. మరి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అన్య జనులారా. ఏమన్నది 2వ వచనంలో? అన్య జనులారా యెహోవాను ఇట్లా స్తుతిస్తారండి. అన్యజనులు ఎవరన్నా యెహోవాను స్తుతిస్తారా? అసలు అన్యజనులు దేవుణ్ణే నమ్మరు కాబట్టి అన్యులయ్యారు. దేవుని బిడ్డలు కానివారు 2 గుంపులు. అవునా? దేవుని నమ్మే గుంపు, నమ్మని గుంపు. నమ్మిన గుంపు విశ్వాసులు అయ్యారు, నమ్మని గుంపు అన్యులయ్యారు. కాబట్టి అన్యులతో మీకు సాంగత్యం లేదన్నాడు. మరి అన్యజనులారా అని ఎట్లంటున్నాడు? అన్యజనులు మీరు యెహోవాను స్తుతించండి అని కీర్తనాకారుడు ఎలా పలుకుతున్నాడు? ఇది ఎలా సాధ్యం? అన్యజనులు ఎలా దేవుని స్తుతించగలరు? దేవుడని అనేక అన్య దేవతలను స్తుతించుతూ ఉన్నారు కదా. ఆ నిజమైన దేవుడను నేనే అని గ్రహించి మీరు నన్ను స్తుతించడం మొదలు పెట్టండి. కాబట్టి అన్యజనులారా, అన్యజనులు ఏమనుకుంటారంటే యేసు ప్రభు మన దేవుడు కాదు, మనకు సంబంధం లేదు. తాత ముత్తాతల నుంచి మనకు మన దేవుళ్ళు దేవతలు ఉన్నారు, మన కుల దేవతలు ఉన్నారు, మన తాత ముత్తాతల దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుడు అసలు ఏంటో, ఆ దేవుని చరిత్ర ఏంటో, ఎందుకు ఆ దేవుని మొక్కుతున్నారు, అసలు దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటో, నిజంగా అతను దేవుడో కాదో కూడా తెలియదు. కానీ ఒక ఆచారం, తాత ముత్తాతలు మొక్కారు, తాత ముత్తాతలు బలులు అర్పించారు, తాత ముత్తాతలు వెంబడించారు కాబట్టి మేమును వెంబడించుచున్నాం. కాబట్టి యేసు ప్రభు మన దేవుడు కాదు.
అనే ఒక భ్రమలో ఉంటారు. యేసు ప్రభు కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడు, యెహోవా అనువాడు ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడు, యూదా ఇజ్రాయేలు దేవుడు, కానీ మనకేం సంబంధం అని సర్వలోక నివాసులు అనుకుంటా ఉంటే, సర్వలోక నివాసులతో కీర్తనాకారుడు ఈ మాట అంటూ ఉన్నాడు, అన్యజనులారా మీరు అట్లా అనుకోబాకండి, మీరు కూడా దేవుని పోలికే, మీరు కూడా దేవుని స్వరూపమే, మీలో కూడా దేవుని స్వభావమే వస్తుంది, కాబట్టి మీరు కూడా యెహోవాను స్తుతించండి, హల్లెలూయా అని ఆ మాట అంటూ మళ్ళీ వెనక లైన్లో ఏమంటాడు, సర్వజనములారా. ముందేమో అన్యజనులారా మీరు కూడా మా దారిలోకి రండి అంటున్నాడు, తర్వాత సర్వజనములారా. కాబట్టి కీర్తన గ్రంథములో ఉన్న ముఖ్య అంశం ఏంటి అంటే, సమస్త జనములకు మన దేవుడు దేవుడై ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, కాబట్టి సమస్త ప్రజలు ఆయనను స్తుతించబద్దులై ఉన్నారు, ఆయనను కొనియాడాలి. ఇక్కడ సందేశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. నేను యూదులలో పుట్టాను కదా, యూదులే నా బిడ్డలు అని దేవుడు అనట్లేదు, అవునా? అందరిని వెతికాడు, పాపాత్మురాలైన స్త్రీని వెతికి రక్షించాడు, అవునా కదండి? పాపముతో లంచగొండితనముతో నిండిన జక్కయ్యను వెతికి రక్షించాడు. లెక్కలు రాసేవాడు, ఏ లెక్కలు? దొంగ లెక్కలు. ఎవరు ఆ లెక్కలు రాసేవాడు? మత్తయి, అవునా? ఆ మత్తయిని వెతికి రక్షించాడు. చేపలు పట్టుకొని బతుకుదాం. మామూలుగా ఆరో చేపలు కాదు వాళ్ళు పట్టేది, చేపల వ్యాపారమే, పెద్ద ఎత్తున చేసే వ్యాపారం కదా. ఎవరాలు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయాను, వారంతా కూడా జబదయి కుమారులంతా కూడా చేపలు పట్టుకునే వృత్తి. అలాంటి వారిని వెదకి రక్షించాడు. ఇక మీరు మనుష్యులను పట్టు చాలుగా నేను మిమ్మల్ని చేస్తాను, రండి నన్ను వెంబడించండి అన్నాడు. పాపాత్మురాలైన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపేద్దామని ఊరంతా చూస్తే ఆమె పాపములు క్షమించాడు. అమ్మా ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి, వెలుము ఇకను పాపము చేయకు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ! ఇక్కడ దేవుని ప్రేమ మనకు చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ మనల్ని రక్షించడంలో ఆయనకున్న ప్రయాస. అందుకే నశించిన వారందరినీ వెదకి రక్షించుటకే ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్న మాటలు కీర్తన గ్రంథంలో ఒక గొప్ప అర్థాన్ని తీసుకొని వస్తాయి. ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం నమ్ముతామో అప్పుడు ఆయన ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, సర్వలోక నివాసులకు ఆయన దేవుడు అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం. 146వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు ఆ కీర్తనలో ఎట్లా ముగుస్తాయంటే, దాని లాస్ట్ లైన్లో చూడండి, 146 చివరి లైన్ యెహోవాను స్తుతించుడి అనే మాట ఉంటుంది. 147 చివరి లైన్లో అట్నే ఉంటుంది. 149, 150, 148 ఈ రీతిగా 146 నుంచి 150 కీర్తనలన్నీ కూడా ఎలా ముగుస్తాయి? యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి. మానవ జీవితంలో మనము చేయాల్సిన ప్రాముఖ్యమైన అంశము ఆయనను స్తుతించడమే. అందుకే 117వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు, అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. స్తుతే అన్నిటికీ కారణం. స్తుతి, ఆరాధన ఎక్కడికి పోతాట? పైకి వెళ్ళును, పైకి పోతుంది. ఆశీర్వాదాలన్నీ ఎక్కడికి వస్తాయట? దేవా దీవించు, 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 దీవించు. ప్రార్థన చేస్తే దీవెన రాదు. దీవెన రావాలి అంటే ముందు ఒకటి పైకి పోవాలి. ఏంటది పైకి పోవాల్సిందే? అర్థమైందా? విత్తనం పెట్టలేదో, నీరు పట్టలేదో, నేను పంట కోయదును, దేవుడు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా నా పంటను ఆశీర్వదించును అంటే వద్దండి పంట. ఫస్ట్ కామన్ సెన్స్, సీడింగ్, విత్తనాలు నాటాలి, కామన్ సెన్స్, వ్యవసాయం చేయాలి, అప్పుడే కదా పంట వస్తా. మరి దేవుడి నుండి ఆశీర్వాదాలు రావాలి అంటే కూడా బేసిక్ పాయింట్ ఏంటది? ఆయనను స్తుతించాలి. నీ నోరు బాగా తెరువు, అప్పుడు నేను దానిని నింపెదను. నోరు తెరవడం అంటే
స్తుతించడమే, ఆరాధించడమే కదా. అమ్మ ముద్దలు పెడతామంటే తెలుస్తారు, నోరు మామూలుగా తెలియదు, అవునా? నోరు తెరిస్తే చక్కగా నోటి నిండా ముద్దే దొరికినప్పుడు, దేవుని దగ్గర నోరు తెరిస్తే దేవుడిని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుతాము. హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథం అంతా ఆశీర్వాదాల గురించి బోధిస్తూ ఉన్నది మనకి. మన కీర్తన భాగాల్లో ఒక్కొక్క భాగం 5 స్కందాలు ఉంటాయని చెప్పాను కదా. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందము, పంచమ స్కందం. ఈ స్కందాలన్నీ కూడా చివరి వచనాలు. ఇప్పుడు 1 నుంచి 41 వరకు మొదటి స్కందం, దాని చివరి వచనం 41వ అధ్యాయం చివరి వచనాన్ని, అలాగే 40 నుంచి 72 అధ్యాయాల వరకు 2వ స్కందం కదా, దాని యొక్క చివరి వచనాన్ని, 73 నుంచి 89 వరకు 3వ స్కందం, దాని యొక్క చివరి వచనాన్ని, 90 నుంచి 106 వరకు దాని యొక్క చివరి వచనాన్ని మనం గమనిస్తే ఆమేన్ యెహోవా స్తుతించబడును గాక అనే మాటలు మనం గమనిస్తూ ఉంటాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్, అలానే జరుగును గాక. ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటి? అలానే జరుగును గాక. ఈ 150 కీర్తనలు కూడా మనం చదువుకున్నట్లుగా అవి హెబ్రీల యొక్క పాటలు. ఇంతకుముందే నేను చెప్పాను, కీర్తనల యొక్క ఇంట్రడక్షన్ చెప్పినప్పుడే హెబ్రీలకు ఇవ్వబడ్డ పాటల పుస్తకాలు. ఎవరెవరు రాశారు చెప్పండి? 73 కీర్తనలు దావీదు మహారాజే రాశాడు. ఆసాపు ఒక 12 కీర్తనలు రాశాడు. కోరాహు కుమారుడు ఒక 11 కీర్తనలు రాశాడు. రాజైన సొలొమోను ఒక 2 కీర్తనలు రాశాడు. మోషే ఒక కీర్తన రాశాడు. ఎజ్రాహీయుడైన హేమాను ఒకటి రాశాడు. ఏతాను ఒకటి రాశాడు కదండి. మరి మిగతా 49 కీర్తనలు ఎవరు రాశారో వాళ్ళ పేర్లు లేకపోయినా దేవుని స్తుతించుట, ఆరాధించుట అన్న అంశం మీద ఉన్నందున పరిశుద్ధాత్మ దేవుడే కీర్తన గ్రంథంలో వాటిని చేర్చి ఆనాటి నుండి ఈనాటి వరకు, అంటే ఆనాటి హెబ్రీయులు ఎవరు? హెబ్రీయులు అంటే ఎవరు చెప్పండి? హెబ్రీ భాష మాట్లాడేవారు. ఇజ్రాయేలు యూదులే హెబ్రీయులు. అర్థమైందా? తెలుగోళ్ళు అంట, తమిళోళ్ళు అంట. దాని మాటకు అర్థమైంది, తెలుగు భాష మాట్లాడేవారు తెలుగోళ్ళు అట్లా. అలాగే హెబ్రీయులు అంటే హెబ్రీ భాష మాట్లాడు వారినే హెబ్రీయులు. దాంట్లో యూదులు వస్తారు, ఇజ్రాయిల్ వస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభువును స్తుతించడానికి ఇవ్వబడ్డ ప్రత్యేకమైన పాటల పుస్తకాలే ఇవి. 1, 2 తప్ప మిగిలిన కీర్తనలన్నీ కూడా మొదటి స్కందంలో దావీదు మహారాజు రాసినవే. మొదటి స్కందంలో, మిగతా స్కందాలలో అక్కడక్కడ దావీదు, ఆసాపు, మిగతా వాళ్ళు రాసినవి ఉంటాయి. కీర్తనల యొక్క ప్రారంభ ఉద్దేశం అంతా కూడా మనకేం తెలుస్తుందంటే, దేవుని సువార్త యొక్క మర్మం కీర్తనల ప్రారంభంలోనే మనకు బోధిస్తుంది. ఆ మర్మం అర్థం కావాలి అంటే కీర్తనల ప్రారంభం నుంచే దాన్ని చదవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడు. దట్ ఈస్ అ సీక్రెట్. అంటే చెడుతనమునంతా విడిచిపెట్టాలి, దేవుని వాక్యమును ఆనందించాలి. అదే మానవ ఆశీర్వాదానికి ఉన్న దేవుని మర్మము. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. మరి కీర్తనలో రకరకాల కీర్తనలు ఉన్నాయి. ఏం కీర్తనలు? స్తుతి కీర్తనలు ఎక్కువగా ఉన్నాయి. దేవుని స్తుతించడం గురించి బోధిస్తూ ఉన్నాయి. కొన్ని యాత్రా కీర్తనలు, ప్రయాణమై బయలుదేరేటప్పుడు యాత్రకి. కొన్ని చారిత్రక కీర్తనలు. ఇప్పుడు 78వ కీర్తన ఉంది, 81, 89వ కీర్తనలు ఉన్నాయి. అక్కడ చరిత్ర చెప్తూ ఉంటుంది. ఇజ్రాయిల్ని ఐగుప్తు నుంచి ఎలా విడిపించాడు, మోషే నాయకత్వంలో ఎలా ఇజ్రాయిల్ని కాపాడాడు, అరణ్యంలో దేవుడు ఎలా వారిని పోషించాడు, ఎలా యుద్ధాలు చేశాడు. ఆ కీర్తనలలో చరిత్ర ఉంటుంది. కొన్ని కీర్తనలో ధర్మశాస్త్ర నిబంధనలు మనకు ఉంటాయి. ఇప్పుడు మొదటి కీర్తన అనుకున్నాం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. తోరా యొక్క ఇంపార్టెంట్. తోరా అంటే పంచకాండాలు. మోషే రాసిన 5 కాండాలనే తోరా అంటాం, ధర్మశాస్త్రం అంటాం. కొన్ని కీర్తనలు సృష్టిని గురించి చెప్తాయి. 8వ కీర్తన ఉంది, 19వ కీర్తన ఉంది. ఏంటి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన మహిమను ప్రచురపరచుచున్నవి.
మొత్తం విశ్వం యొక్క ఆరంభం, భూమి ఎలా పుట్టింది, నరులు ఎలా పుట్టారు, పక్షులు ఎలా పుట్టాయి, మొత్తం చరిత్ర, ఈ యొక్క సృష్టి యొక్క రహస్యం అంతా కూడా దాంట్లో రాయబడి ఉంటుంది. జ్ఞానం, కీర్తనలలో ఎంతో జ్ఞానం ఉన్నది. అందుకే జ్ఞాన గ్రంథాలలో కీర్తనను కూడా చేర్చారు కదా. వీటన్నిటినీ కావ్య గ్రంథాలు అంటారు. యోబు అయినా, కీర్తన అయినా, సామెతలైనా, ప్రసంగి అయినా, పరమగీతములైనా, ఈ 5 కూడా 5 పుస్తకాల్ని కావ్య గ్రంథాలని వాటిని పలుకుతూ ఉంటారు. ఎందుకు కావ్య గ్రంథాలు? కొన్ని సామెతలు ఉంటాయి, కొన్ని పద్యాలు ఉంటాయి. కీర్తనలో కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని పద్యాలు ఉంటాయి. వీటి యొక్క నేరేషన్ అంతా కూడా పాడడానికి అనుకూలంగా పద్యాలలాగా ఉంటాయి. కాబట్టి కావ్యాలలాగా ఉంటాయి, కవితల్లాగా ఉంటాయి. కాబట్టి కావ్య గ్రంథాలు, వాటి లిఖించిన విధానం. మిగతా బైబిల్ అంతా పోకడ చూడండి, డైరెక్ట్ స్క్రిప్ట్ లాగా ఉంటుంది, ఒక చరిత్ర రాసిన స్క్రిప్ట్ లాగా ఉంటుంది. కానీ ఈ 5 గ్రంథాలు చూడండి, మంచి కవితలు చదివినట్టుంటాయి, పద్యాలు చదివినట్టుంటాయి. అందుకే కావ్య గ్రంథాలు. వాటితో పాటు వీటికి ఇవ్వబడ్డ మరొక పేరు జ్ఞాన గ్రంథాలు. ఈ జ్ఞాన గ్రంథాలు మనం పిల్లలతో కూర్చొని చదవాలి, పిల్లలకు బోధించాలి. లోతైన పరమార్థాలు పిల్లలు దాంట్లో తెలుసుకుంటారు. ఇంకా చాలా అంశాలు ఉంటాయి, ఇవన్నీ వివరించను కానీ, ఎందుకంటే మీకు ఆల్రెడీ జూన్ నెల సిల్వ సందేశం అనే మాస పత్రికలో పూర్తిగా బైబిల్ స్టడీలో నేను ఇచ్చాను. మరి ప్రత్యేకంగా 117వ కీర్తనలో ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే సర్వజనములారా. సర్వజనులకు ఇవ్వబడ్డ సందేశం. యేసు ప్రభు సర్వజనులకు దేవుడు. యేసు ప్రభు సర్వజనులను దీవిస్తాడు. యేసు ప్రభు సర్వజనులను రక్షిస్తాడు. కాబట్టి అన్యజనులారా, మీరు కూడా ఆయనను స్తుతించండి. ఒకప్పుడు మనం కూడా అన్యజనులమే కదండి. ఒకప్పుడు మనం యేసు ప్రభు బిడ్డలమా? కాదుగా. అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఒకప్పుడు ఆయన తెలియని వారమే. ఆయనను తెలుసుకున్న తర్వాత యేసయ్య అందరి దేవుడట, కొందరి దేవుడు కాదు, ఒక మతాన్ని స్థాపించవచ్చిన వాడు కాదు, ఒక కులాన్ని స్థాపించిన వాడు కాదు, ఒక దేశానికో, ఒక తెగకో, ఒక జాతికో ఆయన దేవుడు కాదు. కానీ యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే. లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే. యేసు అందరికీ ప్రభువు. హల్లెలూయా. అందరికీ ప్రభువే. యేసయ్యా పిలిస్తే చాలు, ఎవ్వడి ప్రార్థన అయినా వింటాడు. ఏ గుడి మెట్ల కాడున్నోడి ప్రార్థన అయినా ఆయన వింటాడు. అది ఏ గుడి కూడా ఆయనకు అనవసరం. ఎందుకంటే ఆ గుడి ఆయన కట్టింది కాదు, అది మనుషులు కట్టుకున్నారు. మనుషులు స్థాపించుకున్న గుడుల మీద, గోపురాల మీద, మనుషులు స్థాపించుకున్న మతాల మీద, కులాల మీద, మనుషులు స్థాపించుకున్న జాతుల మీద దేవుడు ఎప్పుడూ నరులను వేరు చేయలేదు. నరులందరూ దేవుడికి సమానమే, నరులందరూ దేవుని యొక్క స్వరూపమే. కాబట్టి సర్వలోక నివాసులు, సర్వజనములు ఇంక్లూడింగ్ అన్యజనులు కూడా దేవుని యొక్క స్వరూపమే. యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా 25వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు చూడండి. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలము చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఆమేన్. సర్వజనములకు యెషయా ఇచ్చుతున్న సందేశం ఏమనిస్తున్నాడు? పూర్వకాలమున చేసిన ఆలోచనలు దేవుడు నెరవేర్చాడు. ఎలా? ఏంటి ఆలోచనలు? భూమి పునాది పుట్టక మునుపే క్రీస్తును చూచితివి, ఆ భూమికి పునాదులు వేయక మునుపే క్రీస్తులో చూచితివి. ఎప్పుడు చూశాడట మనల్ని క్రీస్తులో? అసలు భూమే పుట్టదు. భూమి అనేది పుట్టక ముందే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నా పోలికగా రూపించబడ్డ నా పిల్లల కోసం నేను ఒక గ్రహాన్ని తయారు చేయాలి, దానికి భూగ్రహం అని పేరు పెట్టాలి. ఎందుకు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడంటే, దేవుడు నరులను సృజించకముందు సర్వలోక నివాసులు సృజించాడు. సృజించిన వారిలో దేవదూతలు ఉన్నారు, శరూపులు ఉన్నారు,
కెరూబులు ఉన్నారు, రకరకాల దేవదూతలు. అది చాలా డీప్ సబ్జెక్టు, మన ఊహకు తలపమునకు అందనంత లోతైన పెద్ద టాపిక్, మనకు అర్థం కాదని. అన్ని దేవదూతలు ఉన్నారు. దేవదూతలే కాదు, ఆకాశవాసులు. ఆకాశం ఒకట, 7 ఆకాశాలు ఉంటాయని మన భారతీయ చతుర్వేదాలే సాక్షాత్తు ఘోషిస్తూ ఉంటాయి. 7 ఆకాశాలు ఉన్నాయంటే ఒక్కొక్క ఆకాశంలో ఇంకెన్ని వింతలు ఉన్నాయో కదండి. అలాంటి ఆకాశముల మీద ఉన్న నివాసములను ఆయన సృజించాడు. అలాంటి జీవులను ఆయన సృజించాడు. అంతరిక్ష నివాసులను ఆయన సృజించాడు. ఇవంతా మనుషులు చేయకముందే, సృజించాడు. వీటన్నిటిలో శ్రేష్టమైన లూసిఫర్ అనే ప్రధాన దేవదూత దేవుడి మీద తిరుగుబాటు చేసి వాడు పడిపోయాడు. వాడు పడిపోయినప్పుడు ఏం జరిగిందంటే, వస్తా ఒక్కడు రాకుండా వాడు రకరకాల ఆకాశాలకు పోయాడు. ఎందుకంటే వాడికి యాక్సెసింగ్ ఉంది. వాడు ప్రధానమైన దేవుని దూత. దేవుడు వాడిని ప్రధానమైన స్థితిలో పెట్టాడు. అన్ని లోకాలకు వాడిని పంపేవాడు. అన్ని రకాల ఆకాశవాసుల దగ్గరికి వాడు వెళ్ళగలిగేవాడు. అన్ని రకాల అంతరిక్ష నివాసుల దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆడ పోయి వీడు ఏడుపు, నకిలీ ఏడుపులన్నీ. చూసావా దేవుడు నన్ను ఏమీ చేశాడు? దేవుని సింహాసనము ఖాళీగా ఉంది కానీ నేను దాన్ని కూర్చోబోతిని. ఆయన నన్ను హెచ్చించి గద్దించగా ఆకాశం నుంచి నేల రాలితిని. నా బతుకు ఇలా వెలిగే నేను నల్లగా మాడిపోతే. దేవుడు ఎంత దుర్మార్గుడు కదా, దేవుడు ఎంత కఠినుడు కదా. దేవుడు ప్రేమామయుడని మీరు అనుకుంటున్నారు కానీ ఆయన ఎంత దుర్మార్గుడు సుమి. నాతో గుడ్డు చాకిరి చేయించుకునేను, రాత్రి పగళ్ళు నాతో పరిచర్యలు చేయించుకునేను. ఆయన సింహాసనం ఆశించగానే ఈడ్చి తన్నెను. కాబట్టి మీరు నాకు సహాయకులుగా రండి అని కళ్ళబొల్ల మాటలన్నీ చెప్పి ఎంత నాశనం చేశాడో తెలుసా? సృష్టిలో 3వ వంతు. అర్థమైందా? 3వ వంతు. 3వ వంతు అంటే ఎంత అంటే మొత్తం నాశనం చేసి వాడి మాటలు విన్నోళ్ళందరినీ కూడా వాడి మాటలు విని అవునా పదా మేము దేవుడిని ప్రశ్నించడమని వచ్చినోడు ఆటాకొస్తాడా? దేవుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు. దావీదు గ్రంథంలో ఆయన అంటాడు కదా, నేను పడమరకు పోతిని, ఆయన అక్కడ ఉన్నాడేమో, తూర్పునకు పోతిని, ఉత్తరమునకు పోతిని, దక్షిణమునకు పోతిని. ఒక కాడుంటాడు ఆయన సర్వలోక నివాసములలో నిత్యము ఉన్నవాడు. ఆయన సింహాసనము ఎప్పుడు ఖాళీగా ఉంటుందంటే నిజానికి అది ఖాళీగా ఉండదు. అది ఎలా ఉంటుంది? సమీపించరాని తేజస్సుతో ఎవరు వసింపలేని ఒక దివ్య రూపము అక్కడ ఉంటుంది. అక్కడికి ఎవరు పోలేదు. వీడి ఆలోచన ఏంటంటే ఈయనేమో కనపడాడు, దేవుడు వినపడతాడు. లూసిఫర్ ఆలోచన ఏంటి? నేను ఇంత క్లోజ్ కదా, ఆయన పిఏలాగా ఉన్నా. ఇప్పుడు లూసిఫర్ ఎట్లున్నాడు దేవునికి? ఒక పిఏ. అంత దగ్గరలో ఉన్నాడు, అన్ని పనులు చెప్పేవాడు. ఇంత దగ్గర ఉన్న నాకు కూడా ఆయన నిజరూపం నాకు చూపించలేదు. ఆయన సాక్షాత్తు ఎలాంటి వాడు చూపించలేదు. అప్పుడప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక ఆయన తన్నున బయటకు వస్తాడు. ఆయన స్వరూపం అద్వితీయ కుమారునిగా ఒక ఆయన అలా బయటకు వస్తాడు, నాతో మాట్లాడతాడు, మళ్ళీ అలా పోతాడు. ఎవరైనా ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండట నేను చూచితిని. ఆయనే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా! ఎందుకంటే ఎవరు కూడా ఆ తేజస్సును సమీపించలేదు. మరి ఎవరైనా సమీపించాలి అంటే ఆ తేజస్సులో నుంచి ఒక రూపం బయటికి రావాలి. అట్లా యేసు ప్రభు యొక్క దివ్య రూపం బయటకు వచ్చి ఈ లూసిఫర్తో మాట్లాడాడు. ఇంత క్లోజ్గా ఉంటే నన్ను దగ్గర రానియాడు కానీ ఒక ఆయన మాత్రం లోపలికి వస్తాడు, బయటికి పోతాడు, లోపలికి వస్తాడు, బయటికి పోతున్నాడు. ఈయన స్థానమే నేను పొందాలి అని యేసు ప్రభు స్థానము కొట్టేయడానికి ఎప్పుడైతే లూసిఫర్ ప్రయత్నం చేశాడో, యేసు ప్రభు వేరే మనిషి కాదు, వేరే దేవుడు కాదు, సాక్షాత్తు త్రియేక దేవుడు. ఆ త్రిత్వంలో ఏకత్వమై ఉన్న దేవుడు. అంటే ఇప్పుడు లూసిఫర్ కోరుకున్నది ఎవరి స్థానాన్ని? సాక్షాత్తు దేవుని స్థానాన్ని. ఎట్టి అహంకారము గర్వము రాబోవు తరములకు భయంకరమైన సమస్యగా మారుతుందని దేవుడు త్రుటిలోనే ఆ బీజాన్ని తెప్పి వెలిగే తేజో నక్షత్రాన్ని నేలకు నెట్టాడు.
అదొచ్చి ధాన్ని ఎడబడ్డది, భూమి మీద పడ్డది. భూమి నిరాకారముగాను శూన్యముగాను మారి. కాబట్టి దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఇలా సర్వలోక నివాసులు నేను సృజించిన, ఇంతకాలం నా ప్రేమను చూశారు, ఇంతకాలం నా కృపను చూశారు, ఇంతకాలం నా దయను చూశారు, ఇంతకాలం నా శక్తిని సామర్థ్యాన్ని చూసి ఈరోజు లూసిఫర్ ఏది చెప్తే ఆ చెప్పుడు మాటలకు లొంగిపోయారే. కాబట్టి నేను ఇలాంటి వాళ్ళని కాదు చేయాల్సింది, నేను చేయాల్సింది సాక్షాత్తు నా రూపము, నా స్వభావము, నా సారూప్యములో ఉన్న నా సొత్తైన జనమును నేను తయారు చేసుకోవాలి అని నేలమంటిని తీసుకొని దానికి ఒక రూపమునిచ్చి ఆ యొక్క రూపంలోని నాసిక రంధ్రంలో జీవవాయువుల వలన నరుడు జీవాత్మగా మారడు. హల్లెలూయా! ఇది పూర్వకాలం నుండి ఉన్న ఆలోచన. ఇది యెషయా పలుకుతున్న ఆలోచనది. పూర్వకాలము చేసిన నీ ఆలోచనను నెరవేర్చాడు. మరి ఇప్పుడు ఈ లూసిఫర్ ఎలాంటి వాడో కూడా ఈ నరులకు తెలవాలి. అవునా? ముందే తెలుసుకుంటే దేవుడు ఫిల్టర్ చేయగలడు, తెలుసుకోకపోతే ఏదో ఒకరు డేంజర్ అయ్యింది. అందుకే ఆ ఏధోనులోకి ఆ సర్పము, ఘట సర్పం, అపవాది అనే ఆది సర్పం ప్రవేశించడానికి దేవుడే అనుమతించాడు. నరులను పరీక్షించాడు. ఆకాశవాసులు పడిపోయినట్టు నరులు పడిపోతారా? అంతరిక్ష నివాసులు పడిపోయినట్టు నరులు పడిపోతారా? దేవదూతలు పడిపోయినట్టు నరులు పడిపోతారా? కానీ ఏదో ఒకటి జరగని, వాళ్ళేంటో ఒకటి తెలుస్తుంది. పడిపోయినా కూడా ప్రేమ గల్లవాడెవడో, కుళ్ళు పోతువాడు ఎవడో. పడిపోగానే ఏమైంది? వాళ్ళని చీకటి ఆవరించింది. దేవుడు వారికి ఇచ్చిన మహిమ కోల్పోయారు. నిజానికి మరణం వారికి వచ్చింది. అవునా? మరణం లేని దేవుని కుమారుడు ఇప్పుడు దేని పొందుకున్నారు? మరణం పొందుకున్నారు. కాబట్టి దేవుడెవడో, అపవాది ఎవడో నరుడు స్పష్టంగా తెలుసుకోగలిగారు. కాబట్టి తెలుసుకోవడానికే దేవుడు ఇచ్చాడు. దేవుడు నరులను సృజించిన ఒక గొప్ప, ఆ నరులకు ఇవ్వబడ్డ ఒక గొప్ప తలాంతి ఏంటో తెలుసా? స్వతంత్రత, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్. గాడ్ నెవర్ డిమాండ్స్ అండ్ కమాండ్స్ యూ. దేవుడు ఎప్పుడు నిన్ను బలవంత పెట్టడు. నీ స్వేచ్ఛకు నువ్వు వదిలేస్తాడు. నీ అంతట నువ్వు దేవుని వైపుకు రావాలి. నీ అంతట నువ్వు దేవుని దగ్గరికి రావాలి. బలవంత పెట్టిగా నీ అంతట నువ్వే రావాలి. సాతాను కోరుకుంటావా? కోరుకో, దట్ ఈస్ యువర్ చాయిస్. బట్ గో టు హెల్, నరకానికి పోతా. దేవుడు కావాలా? కోరుకో. డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టాండ్ సమ్ స్ట్రగుల్స్. కొన్ని శ్రమలకు నువ్వు ఈ లోకంలో నిలబడాలి. సాతాను అధికారంలో ఉన్న లోకము కాబట్టి. బట్ యూ విల్ ఎంటర్ ఇంటు ద ఎటర్నల్ పీస్. నిత్య శాంతిలోకి, నిత్యత్వంలోకి నీవు ప్రవేశిస్తావు. కాబట్టి నరులకు ఇవ్వబడ్డ గొప్ప కృప, గొప్ప తలాంతు. అందుకే భూమికి పునాది వేయబడక ముందే పూర్వకాలం నుంచి ఇవ్వబడ్డ యోచనలన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు అని యెషయా భక్తులు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు సువార్త చేసిన దినముల్లో కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఆ దేవుడే యేసు ప్రభువుగా లోకానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. తండ్రి యొద్దకు ఎవడూ రాలేడు. నేనే, నా ద్వారా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటేనే నీ తండ్రి, నీ సృష్టికర్తను చేరుకుంటావు. యేసయ్యా అని నోరెత్తితే తప్ప, దేవుడు వెలిగితే కార్యాలు జరగవు. ఏమని పలకాలి? యేసు నామములోని పలకాలి. స్మరించండి, యేసయ్య నామాన్ని స్మరించండి, యేసు ప్రభువును స్మరించండి. మనం ఎంతగా స్మరిస్తే అంతగా అదే స్తుతి. 117వ కీర్తన అంతా కూడా మనకు బోధించింది అదే. అన్యజనులారా స్తుతించండి, సర్వజనులారా స్తుతించండి, సర్వభూజనులారా, సర్వలోక నివాసులారా. సర్వలోక నివాసులు అంటే భూజనులేనా? భూజనులు, అంతరిక్షవాసులు, ఆకాశవాసులు, దేవదూతలు, సమస్తము కూడా. కాబట్టి రండి, మోకరిద్దాం, యేసు నామాన్ని స్మరిద్దాం. యేసు ప్రభు ద్వారా గొప్ప కార్యాలు చూద్దాం, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప తండ్రి దేవుడు ప్రభు అయిన యేసయ్య మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం.